విద్యార్థుల పట్ల అసభ్య ప్రవర్తన అట టీచర్కి దేహశుద్ధి చేశారు, చెప్పులతో కొట్టారు, చెప్పులతో సన్మానం చేశారు. మంచిర్యాల టౌన్లో ప్రభుత్వ పాఠశాలలో తెలుగు చెబుతాడు వీడు, ఉపాధ్యాయుడు, తెలుగు మాస్టరు, తెలుగు టీచరు సత్యనారాయణ. మళ్ళీ మా పేరు కూడా చూడు గమ్మత్తుంది, సత్యం, అంత సత్యమే. సత్యనారాయణ అంటే నిజం అని, ట్రూ. ఏం ట్రూ? వాడు చేసేది టీచర్ ఉద్యోగం. అమ్మాయిలనట ధ్యానంలో కూర్చోబెట్టి మెడిటేషన్లో ఫోటోలు తీస్తున్నాడు, వీడియోలు, అమ్మాయిలకు సంబంధించి వీడియోలు, చెస్ట్, ఫేసు, ఇవన్నీ వాడిది. మరి అదేం పైశాచిక ఆనందం? వాడు ఏజ్ అయింది, పిల్లలు ఏజ్ అయింది, పిల్లల్ని ధ్యానంలో కూర్చోబెడతాడట. ధ్యానం చేయండి కళ్ళు మూసుకుంటారు కదా, కళ్ళు మూసుకోగానే వీడియోలు తీస్తాడట. వాడు కావాల్సిన ప్లేసులలో వీడియోలు తీస్తాడట. తీసేది ఒక పైచాచిక ఆనందం. లేదంటే తాకటం, తాకరాని చోట తాకటం, బ్యాడ్ టచ్ అంటారు కదా, ఇవన్నీ చేస్తాడట. ఇవన్నీ చేస్తానండి. వాళ్ళు ఆ పిల్లలు కూడా పాపం తల్లిదండ్రులకు డైరెక్ట్ చెప్పకుండా కాస్త విజ్ఞతతో ఆలోచించి తోటి టీచర్లు చెప్పారట. లేడీ టీచర్లు ఉంటారు కదా, ఇట్లా చేస్తాను మేడం సార్ అంటే వాళ్ళు క్లాస్ బీకి అట్లా చేయొద్దు అది అని చెప్పారట. చెప్పినందుకు వాడు ఇంకా కక్ష కట్టి ఇంకెక్కువ చేసిండ, ఓవర్ యాక్షన్. మీరు మా కొలీగ్స్కి చెబుతారా అని చెప్పి ఇంకా టార్చర్ ఇంకా ఎక్కువ చేసిండట. ఇక తట్టుకోలేని పరిస్థితులు ఏం చేద్దాం, పిల్లి అయినా గదిలేసి కొడితే ఏం చేస్తే తిరగబడింది. పిల్లి పులి అయితే అంటారు కదా, వీళ్ళు కూడా అట్లా అయ్యారు. పిల్లలు పుల్లు అయ్యి పోయి తల్లిదండ్రులు చెబితే వచ్చారు, మొత్తం మహిళలు వచ్చారు, తల్లులంతా వచ్చి చెప్పులతో బల్ల బాదారు, ఒళ్ళు ఓనం చేశారు, మంచి సన్మానం చేశారు చెప్పులతోని. ఇది సత్యనారాయణ అటుడు దేహశుద్ధి చేశారు. చేయాలి, ఒళ్ళు వాళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకోవద్దు. ఇట్లాంటి తర్వాత బాధిన తర్వాత అప్పచెప్పాలి. ఇట్లా అసలు ఈ బాధలు కరెక్ట్ కాదు. చెట్టుకు కట్టేసి ఎక్కడికక్కడ శాకులతో కొయ్యాల, అక్కడక్కడ ఘాట్లు పెట్టి కారం పూయాల, పొడి కారం ఉంటుంది కదా, దాన్ని పూస్తే అప్పుడు వెళ్తుంది కథ అయిందని. చిన్న పిల్లల పాపం చదువుకుంటోళ్ళు, నీ కూతురు వయసు కూడా ఉండదు వాళ్ళకి, ఇంకా చిన్నోళ్ళు. అట్లాంటి వాళ్ళు నువ్వు ఫోటోలు తీసి వీడియోలు తీస్తావు.